బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండవ రోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీసీ రాజీవ్ రతన్ బృందం తనిఖీలు కొనసాగిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నేపల్లి లక్ష్మీ పంప్ హౌస్ కింద భాగంలోని మోటార్లను, కంట్రోల్ రూములను, ఫోర్మ్ అప్రోచ్ కెనాల్, డెలివరీ ఛానల్ను డీసీ రాజీవ్ రతన్ బృందం పరిశీలించారు. ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి గత ఏడాది వరదల తీరు వరకు ఇరిగేషన్ అధికారులు డీసీకి వివరించారు. అన్నారం సరస్వతి బ్యారేజ్ బుంగల మరమ్మతులను కూడా డీసీ పరిశీలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండో రోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీసీ రాజీవ్ రతన్ బృందం తనిఖీలు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నేపల్లి లక్ష్మీ పంప్ హౌస్ కింద భాగంలోని మోటార్లను, కంట్రోల్ రూములను, ఫోర్మ్ అప్రోచ్ కెనాల్, డెలివరీ ఛానల్ను డీసీ రాజీవ్ రతన్ బృందం పరిశీలించారు. ప్రాజెక్టు ప్రారంభం నుంచి గత ఏడాది వరదల తీరు వరకు ఇరిగేషన్ అధికారులు డీసీకి వివరించారు. అన్నారం సరస్వతి బ్యారేజ్ బుంగల మరమ్మతులను కూడా డీసీ పరిశీలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండో రోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీసీ రాజీవ్ రతన్ బృందం తనిఖీలు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నేపల్లి లక్ష్మీ పంప్ హౌస్ కింద భాగంలో మోటార్లను, కంట్రోల్ రూములను పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్వప్న, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెండవ రోజు కూడా తనిఖీలు కొనసాగించినటువంటి పరిస్థితి. ప్రాజెక్టుకు సంబంధించి వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆ విచారణకు ఆదేశించినటువంటి నేపథ్యంలో గత కొంతకాలంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అటు మేడిగడ్డ, ఇటు కన్నపల్లి పంప్ హౌస్లకు సంబంధించినటువంటి కార్యాలయాల్లో తనిఖీలు చేసినటువంటి అధికారులు రికార్డులను హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. విలువైనటువంటి రికార్డులకు సంబంధించినటువంటి అంశాలపైన విచారణ కొనసాగిస్తున్నటువంటి అధికారులు ఈ రోజు రెండో రోజు కూడా విచారణ కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి బృందం ఈ రోజు నిన్న మేడిగడ్డను సందర్శించి తనిఖీలు చేశారు. దానికి సంబంధించి ఈ రోజు కన్నపల్లి పంప్ హౌస్ లో తనిఖీలను కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కన్నపల్లి పంప్ హౌస్ లో తనిఖీలు పూర్తయిన తర్వాత విచారణ కొనసాగించేటువంటి అధికారులు రేపు అన్నారం బ్యారేజ్కి వెళ్లేటువంటి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సతీష్.